అందరికీ నమస్కారం. ఇక టీడీపీలో డిప్యూటీ సీఎంగా నారా లోకేష్ గారికి అవకాశం ఇవ్వాలంటూ సో ఆల్రెడీ ఇచ్చేశారంటూ కూడా సోషల్ మీడియాలో వార్తలు అయితే వస్తున్నాయి. ఎందుకంటే దావోస్ వెళ్ళి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ అంశాలు ఎక్కువగా వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో ఇందులో అసలు ఎంతవరకు నిజం ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా పనికిరారంటారా? సో దీని గురించి అయితే విశ్లేషణ తీసుకున్నాం. ప్రస్తుతం మనతోటి జగదేవ్ గారు ఉన్నారు, వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ సార్. హలో అండి. అంటే నేను అడిగిన దాంట్లో ఏమైనా తప్పు ఉందంటారా? కొంచెం తప్పు ఉందండి. ఎందుకంటే డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు పనికిరారనే అంశాన్ని మీరు అలా అడగకూడదు. ఫ్యాన్స్ నన్ను వేసేస్తా అంటే ఇక్కడ లోకేష్ గారు పడే కష్టానికి ఆయన చూపించిన చొరవకి లేదా అంటే ఒక వారధిగా ఉన్నారండి. సీనియర్ లీడర్స్కి ఇప్పుడు పార్టీలో వచ్చే అప్కమింగ్ లీడర్స్కి మధ్యలో వారధిగా ఉన్నారు. ఈ వారధిగా ఉండడం వల్ల అందరితో కలుపుకుపోయే తత్వము. అండ్ మోర్ ఓవర్ మీరు అబ్జర్వ్ చేయండి, ఎవరు ఎక్కడ చిన్న సమస్య వచ్చినా, ఎవరు చిన్న ట్విట్టర్ ద్వారా లేదా ఎక్స్లో పోస్ట్ చేసినా, సోషల్ మీడియాలో ఒక చిన్న నాకు లొకేషన్నే కావాలి, కలవాలనుకుంటున్నాను, లేక లొకేషన్నే ఆదుకోవాలి, మా బిడ్డని లొకేషన్నే దుబాయ్ని రప్పించాలి, మా బిడ్డకి లొకేషన్నే చదువుకు సాయం చేయాలి, ఇలాగ ఎవరు ఏది గొంతెము కోరికలు కోరినా కూడా లోకేష్ గారు అండ్ టీం, మంత్రి లోకేష్ గారు అండ్ టీం ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతున్నారు. ఏదో ఒక యాంగిల్లో, ఏదో ఒక సందర్భంలో, ఏదో ఒక పద్ధతిలో ప్రతి ఒక్కరిని కలుపుకుపోయేలాగా చేస్తున్నారు. ఇది ఇప్పుడు కాదు. ఆయన ఏదైతే ఎమ్మెల్సీగా చేసి ఆయన మంత్రిగా చేశారో, లేదంటే రకరకాల హడిల్స్ని ఫేస్ చేశారో, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు కూడా ఆయనకి రకరకాలుగా నిక్ నేమ్స్ పెడుతూ, రకరకాల పదజాలాలతో ఆయన దూషిస్తూ చాలా క్రిటిసైజ్ చేశారండి, భయంకరంగా విమర్శించారు. తల్లిని కూడా అవమానించారు అసెంబ్లీ సాక్షిగా. అంటే నాకు తెలిసి ఎంటైర్ భారతదేశ ఎన్నికల చరిత్రలో అత్యధికంగా ట్రోల్స్కి గురైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే లోకేష్ గారి పేరే చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారు. వీళ్ళిద్దరే అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలక అంశం, కీలక భూమిక పోషించారంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళిద్దరు పేర్లు చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆయన అరెస్ట్ అయిన తర్వాత రాజకీయ చరిత్ర మారిపోయింది, అది వేరే విషయం. అరెస్ట్ అవ్వడం, పవన్ కళ్యాణ్ గారు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళి బయటకు వచ్చి ములాఖత్ అయిన తర్వాత అనౌన్స్ చేయడం ఒక విజయ ఘట్టానికి తెరలేపారు. అయితే ఇక్కడ లోకేష్ గారు ఏంటంటే అంతకుముందు యువగలమని, పాదయాత్రని, ఎక్కడికి వెళ్ళినా స్టూడెంట్స్తోని, అక్కడ గ్రామ ప్రజలతోని గ్రామ సభల్లా నిర్వహించి వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఫేస్ టు ఫేస్ చెప్పడం, ప్రతిదీ కూడా అంటే పేపర్ పెట్టుకొని కూడబలుక్కొని చదవడం, అడిగిన విషయాలకి తటపటాయించడం అవేమీ లేదు. ప్రతిదానికి కూడా ఈవెన్ ఎవరైనా పని చేసినా కూడా దాన్ని యాక్సెప్టెన్స్లో కూడా ఉంది ఆయనలో. ఇప్పుడు రోజా గారు ఒక సందర్భంలో, రోజా గారు మాజీ మంత్రి, చీర ఇస్తాను కట్టుకోని అంటే తప్పకుండా నా ఆడబిడ్డగా చీర ఇవ్వు, నేను ఖచ్చితంగా నేను కట్టుకుంటాను కూడా చెప్పారు. అంటే విమర్శలు కూడా దాన్ని పాజిటివ్గా మలుచుకోవడం అనేది గొప్ప విషయం. అవును సార్. అది ఎంత చేంజెస్ వచ్చాయంటే ఆయనకి ఎన్నికల ముందు ఒక దగ్గర ఒక 50 ఛానల్స్కి ఇంటర్వ్యూ ఇచ్చుంటాడు ఆయన. ఇది సోషల్ మీడియాలోను, శాటిలైట్ అన్నీ కలిపి నేషనల్ మీడియా. ఈ 50 ఛానల్స్ ఇంటర్వ్యూలో కూడా ఆయన ఒకటే చెప్పారు, నాకు కరోనా బ్రేక్ పీరియడ్ ఏదైతే ఉందో అక్కడ నేను కంప్లీట్గా చేంజ్ అయ్యాను, చాలా తెలుసుకున్నాను, చాలా నేర్చుకున్నాను, దీనికి నా ప్రధాన కారణం నా శ్రీమతి బ్రాహ్మణి గారు అని కూడా చెప్పారు. అట్లా అంత ఇది అయిన వ్యక్తి యువగలం పాదయాత్రకు వెళ్తున్నప్పుడు కూడా అప్పటికే చాలామందికి అర్థమైపోయింది నెక్స్ట్ టీడీపీ రాబోతుందని. వైసీపీ వాళ్ళ నాయకులు వాళ్ళు రాకుండా వాళ్ళ అసిస్టెంట్లు పంపించడం ఇట్లా చేసేవారు. చేసి మెల్లగా అంటే లోకేష్ గారితో సయోధ్య కుదుర్చుకుంటే నెక్స్ట్ బాగుంటుందని ఇట్లా ఉండడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే లోకేష్ లాంటి వ్యక్తి టీడీపీకి నెక్స్ట్ పగ్గాలు చేపట్టేది ఆయనే అని. తర్వాత కడప అధ్యక్షుడు ఆయన ఎవరు శ్రీనివాస్ రెడ్డి గారు నాకు డిప్యూటీ సీఎంగా లోకేష్ గారిని చూడాలందని. అంతకుముందు ఇంకో మాజీ మంత్రి, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన అయితే వేరే ఎన్టీఆర్ గారి సందర్భం ఏదో వచ్చింది. ఎన్టీఆర్ గారి సందర్భం వస్తే ఎట్టి పరిస్థితుల్లో మేము ఎన్టీఆర్ గారిని నాయకుడిగా యాక్సెప్ట్ చేయము, జూనియర్ ఎన్టీఆర్ గారిని లోకేష్ గారు అవుతారు. ఎందుకంటే పార్టీని కష్టకాలంలో ఉన్నప్పుడు నిలబెట్టినోడే అసలైన నాయకుడు. ఓకే, కష్టకాలంలో పట్టించుకోకుండా వాళ్ళని ఎన్ని విమర్శలు చేసినా ఎక్కడ బయటికి రాకుండా స్టేట్మెంట్ ఇవ్వని వాళ్ళు నాయకులు కాదు. ఆ టైంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి వైఫ్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ అత్తయ్య, సొంత మేనత్త, సో ఆమెని విమర్శించినా కానీ ఎన్టీఆర్ గారు బయటకు వచ్చి
ఖండించలేదు. అవును సో ఇలాంటివి కూడా చాలా మందికి టీడీపీ పొలిటికల్ అభిమానులకి క్వశ్చన్ చేశారు. ఎస్ కరెక్ట్. అయితే ఇప్పుడు అలాంటి సందర్భంలో కూడా లోకేష్ గారు నిలబడడం, చాలా ఫైట్ చేయడం, ఆయన మీద ఇన్ని రకాల సుమారుగా ఒక 300-400 కేసులు పెట్టారంట ఈ గడిచిన 5 ఏళ్లలో. సో వీటన్నిటినీ కొంతమంది ఇప్పుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, తర్వాత మాజీ ఎమ్మెల్యే మన వర్మ గారు, పిఠాపురం వర్మ గారు, చాలామంది ఈ రీసెంట్గా టీజీ మంత్రి భరత్ గారు కూడా ఆయన ఆ విధంగా చూడాలనుకుంటున్నాను చెప్పడం. మరోవైపు ముందు ఎమ్మెల్యేగా ప్రకటించారు రాజేష్ మహాసేన, పి గన్నవరం నియోజకవర్గం. ఆయన మరలా ఈ రకరకాల విమర్శల వల్ల ఆయన నాకు అవసరం లేదు, నాకు పార్టీలో మంచి గుర్తింపు ఉంటే చాలు కానీ నాకు ఈ పదవులతో పని లేదని చెప్పి ఆయన సొంతంగా సోషల్ మీడియాలో ఎలుగెత్తి చెప్తున్నాడు. ఆయన లోకేష్ గారికి అన్ని అర్హతలు ఉన్నాయి, అన్ని హడ్డిల్స్ ఫేస్ చేశాడు, నాయకుడని ప్రూవ్ చేసుకున్నాడు. ఎక్కడైతే ఓడిపోయారో 9 సార్లు పోటీ చేస్తే 2 సార్లు గెలిచి 7 సార్లు ఓడిపోయిన మంగళగిరి నియోజకవర్గం నుంచి మరలా జెండా పాతిన నాయకుడు కాబట్టి ఆయనకి ఇవ్వడంలో తప్పేంటి అని ఇట్లాంటి వస్తున్న నేపథ్యంలో ఇది మీరు అడిగారే చూసారా ఫస్ట్ క్వశ్చన్, అంటే పవన్ కళ్యాణ్ గారికి ఇది మరి ఒకవేళ వస్తే అదే పవన్ కళ్యాణ్ 2-3 డిప్యూటీ సీఎంలు ఉండకూడదా? ఇద్దరు ఇక్కడ ఏంటంటే విభేదాలు. ఇప్పుడు తెలంగాణలో కూడా భట్టి గారు ఉప ముఖ్యమంత్రి రేవంత్ గారు, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. దానికి అది ఏమండి మంత్ర, ఉప ముఖ్యమంత్రి లేదా ముఖ్యమంత్రి లేదా సాధారణ ఎమ్మెల్యే అని కాదు, మనిషి ప్రజల ఆకాంక్షకు తగ్గట్టుగా నడుచుకునే ఏ నాయకుడైనా గొప్పోడే. దానికి పదవి ఒక అలంకారం మాత్రమే తప్ప అది శాశ్వతం కాదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఇంకొంతమంది విశ్లేషకులు ఏమంటున్నారంటే ఆల్రెడీ డిప్యూటీ సీఎం ఉన్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ అయినా కానీ ఎందుకని ఇలా ఇది అదే అంటారు. సోషల్ మీడియాలో తెరలేపిన ఒక రకమైన కాంట్రవర్సీ స్టేట్మెంట్. పవన్ కళ్యాణ్ గారు పనికిరారా అని అంటే అది తప్పది. ఎందుకంటే ఇంతకుముందు హోంమంత్రిగా అనిత గారు అమ్మ మీరు ఒక స్త్రీగా మీరు ఎక్స్క్యూజ్ చేస్తున్నారేమో, ఈ ఎదవల్ని మీరు సపోర్ట్ చేస్తున్నారేమో, మీ ప్లేస్లో నేనుంటే మాత్రం సపోర్ట్ చేయననే యాంగిల్లో ఆయన హెచ్చరించారు తప్ప మీరు హోంమంత్రి మీరు పనికిరారు, హోంమంత్రి నాకు ఆ పదవి ఇచ్చేయండి అని అన్నట్టుగా కొన్ని సోషల్ మీడియాలో వార్తలు కథనాలు వచ్చాయి. సో అక్కడ ఉద్దేశం అది కాదు, మీరంత సాఫ్ట్గా ఉంటే కుదరదు. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 7 నెలలు అవుతున్నా ఇంకా గత ప్రభుత్వానికి సంబంధించి తొత్తులుగా వ్యవహరిస్తున్న అధికారులు ఇంకా ఉన్నారు, జిల్లా స్థాయి అధికారులు. మరి అట్లా గవర్నమెంట్ పోయి 7 నెలలు అయినా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా గత ప్రభుత్వం యొక్క ఛాయలు ఇంకా వినిపిస్తున్నాయంటే ఇప్పుడు ఎవరు చెప్పండి, ఎవరు నిజంగా ఈ ప్రభుత్వం కక్ష సాధిస్తే గత ప్రభుత్వ ఛాయలు ఇంకా కనిపిస్తాయా? ఒక్కడు బయట ఉండి ఎలగలుగుతాడా? లేదు కదా. సో ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా వస్తున్న కథనాలని కంట్రోల్ చేయడానికే వెంటనే చంద్రబాబు నాయుడు గారు దావోస్ సభల్లో ఉన్నప్పుడు కూడా, అంటే ఇంకొంతమంది మీరు అన్నట్టు ముఖ్యమంత్రిగా డిక్లేర్ చేశారు, బాబు గారు దావోస్ నుంచి రావడమే తరువాయి ప్రకటించేస్తారన్నట్టు కూడా చెప్పారు. అదేం లేదు, దానికే ఆయనకు హుకుం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అంటే వాస్తవం అది. ఊరికే ఇప్పుడు మీలాంటి క్వశ్చన్స్ వస్తాయి అంటే పవన్ కళ్యాణ్ గారు కారా, నెక్స్ట్ ఈయనకి ఇస్తారా, అది కాదండి. పుకార్లే. అలా మీరు సోషల్ మీడియాలో కూడా ఎట్లాంటి కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడగద్దు. అడగడం వల్ల ఏమవుద్దు అంటే దీన్ని ఇంకొకటి ఎలా చెప్తాడంటే అక్కడ అడిగారంట కదా, అంటే పవన్ కళ్యాణ్ నెక్స్ట్ ఉండదంట కదా, ఈడేదో పక్కన నుండి చూసినట్టు, పొలిట్ బ్యూరో సభ్యుడు లేదంటే క్యాబినెట్లో ఈడొక మంత్రి అయినట్టు. కాబట్టి అవన్నీ పుకార్లే. అందుకే బాబు గారు కూడా ఈ విషయం మీద ఎవరు మాట్లాడడం వీల్లేదని ఒక ఆర్డర్ పాస్ చేయడం జరిగింది. అంటే ఆయన వరకు వెళ్ళిందంటే అనవసరంగా మనస్పర్ధలు కదా. ఇప్పుడు దీంట్లో కూటమిలో ఉన్న నాయకులకి కార్యకర్తలకు కూడా ఇన్నర్ ఫీలింగ్స్ వచ్చేస్తాయి, అది కరెక్ట్ కాదు. కాబట్టి ఈయన ఉంటుండగా ఆయనకి మళ్ళీ చేయాలని చేయొచ్చు, అది పార్టీ అభిప్రాయం, పార్టీ సభ్యులందరి యొక్క అభిప్రాయం, పాలిట్ బ్యూరో ప్రెసిడెంట్లు, పాలిట్ బ్యూరో సభ్యులు అందరూ నిర్ణయం తీసుకుని డిసైడ్ చేసేది. ఓకే సార్, థ్యాంక్ యూ. నాకు కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ.